హాయ్ నమస్తే. ఆర్పి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ అంబటి రాంబాబు గారి గురించి అసలు ఏం మాట్లాడాడు, ఎంత అవహేళన చేశాడు నేను మీకు ప్లే చేసి చూపిస్తాను. వినండి, కొద్దిసేపు చూడండి. ఎంత వల్గర్గా మాట్లాడాడో ఒకసారి వినండి, మీకే అర్థమవుతుంది. చాలు కానీ అంబటి రాంబాబు గారు, బొత్స సత్యనారాయణ గారు వాళ్ళకి ఉన్న అనుభవంలో కనీసం 1% కూడా ఇతనికి అవగాహన లేదు. వాళ్ళు సీనియర్లు, రాజకీయాలలో సీనియర్లు. మరి అలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ని ఇతను సేవ్ చేస్తూ మాట్లాడటం, ఒక రకంగా చెప్పాలంటే వెక్కిరింతలుగా మాట్లాడటం మనం చూసాం. మరి ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? రాజకీయ పరంగానే మాట్లాడాలి తప్ప ఒక మనిషిని కించపరిచే విధంగా కానివ్వండి, అవహేళన చేసే పరంగా కానివ్వండి మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళే చెప్తుంటారు. పైగా వీళ్ళే మాట్లాడుతుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఆయనే ఒక డిబేట్లో చెప్పుకొచ్చాడు, ఎట్టి పరిస్థితులలో నేను క్షమాపణ చెప్పబోను, అదే పరిస్థితి కనుక వస్తే అదే పరిస్థితి రానివ్వను, నేను క్షమాపణ అంటూ నేను చెప్పబోను, ఎవరికి చెప్పను అని చాలా స్పష్టంగా ఒక డిబేట్లో అయితే చెప్పాడు. అది మీకు ప్లే చేసి వినిపిస్తాను. వినండి ఏం మాట్లాడాడో, ఇప్పుడు ఏం మాట్లాడాడు, గతంలో ఏం మాట్లాడాడు వినండి. ప్లే చేసి చూపిస్తాను. ఓకే, బాడీలో అవుతుంది. నేను ప్రశ్నిద్దాం అనుకున్నా, ప్రశ్నించానంతే. ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను. క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను. నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను. అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న నేను బొత్స సత్యనారాయణ గారి మీద చేసినటువంటి వీడియో ఆయన అభిమానుల్ని బాధ పెట్టిందని తెలిసింది. నేను తీవ్రంగా చింతిస్తున్నాను. కానీ నేను ఏ వ్యక్తిగత విమర్శలు చేయలేదు, నేను బూతులు తిట్టలేదు, బాడీ షేమింగ్ చేయలేదు, ఏ ఒక్క సామాజిక వర్గాన్ని కూడా నేను టార్గెట్ చేస్తూ మాట్లాడలేదు. పబ్లిక్ గా నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు అనే వ్యక్తి దుర్భాషలాడుతూ మాట్లాడినటువంటి తీరుని, వెనకేసుకొచ్చినటువంటి పద్ధతిని నాకు నచ్చక నేను ఇమిటేట్ చేశానే కానీ నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు గాని చేయలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా నేను బొత్స సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నువ్వు గొప్పగా చెప్పుకోవడం కాదు, మరి ఎందుకు చెప్పావు ఇప్పుడు క్షమాపణ? నీకేం అవసరం వచ్చింది? అంబటి రాంబాబు గారిని నేను అవహేళన చేసినట్టు వాళ్ళ అభిమానులంతా బాధపడుతున్నారు, అందుకు నేను క్షమాపణ చెప్తున్నాను, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిని ఉంటే అని చెప్పి వాళ్ళు ఎందుకు మరి క్షమాపణ చెప్తున్నావు? క్షమాపణ చెప్పొద్దు, అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? మరి ఎందుకు చెప్పావు ఇప్పుడు? కానీ ఇలాంటి మాట్లాడటం వల్ల నష్టపోయేది వీళ్ళే తప్ప ఇలాంటి వాళ్ళని కూటమి ప్రభుత్వంలో పెట్టుకున్నందుకు వాళ్ళే బాధపడాలి. మరి పబ్లిక్ రియాక్షన్ కూడా వినండి. ఆర్పి ఏం మాట్లాడాడో పబ్లిక్ రియాక్షన్ కూడా ఒకసారి వినండి. సరైన సమాధానం చెప్పాడు. పబ్లిక్ కాదు, పద్ధతి నేర్చుకో. ముందు రాజకీయాలు ఎప్పుడు శాశ్వతం కాదు, అధికారం అంతకంటే శాశ్వతం కాదు. నీకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, అన్ని రోజులు ఒకలా ఉండవు. ఆర్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఏం మాట్లాడుతావు నువ్వు? బొత్స గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. ఆయన ఎడంకాలు చెప్పుకున్న దుమ్ము కూడా వాల్యూ చేయవు నువ్వు. తెలుసుకో ఆయన గురించి ముందు తెలుసుకోకుండా